గుడ్ ఈవినింగ్ అండి. అయితే ప్రధానంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారం చాలామంది వ్యూవర్స్ కింద కామెంట్ రూపంలో అడగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అది ఏ దశలో ఉంది, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి సమాచారం బట్టి మీకు అర్థమవుతుంది. అయితే ప్రభుత్వం ప్రస్తుతం అయితే అన్ని డిపార్ట్మెంట్లకి గ్రూప్ 2, గ్రూప్ 3 వేకెన్సీస్ వివరాలను పంపమని రీసెంట్గా పంపించింది. గతంలో ఆల్రెడీ గ్రూప్ 1 పంపిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ గతంలోనేమో గ్రూప్ 1 వేకెన్సీస్ పంపమని చెప్పినప్పటికి కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఇంకా గ్రూప్ 1 వేకెన్సీస్ వివరాలు చేరవేయలేదని ప్రధాన దినపత్రికల్లో కానీ ప్రధాన వార్తా మీడియాలో కానీ రావడం జరిగింది. అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 ఇది మాత్రం అసలు గ్రూప్ 2 ఉంటుందా ఉండదా అనే సందేహం కూడా చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి అపోహ. దాదాపుగా గ్రూప్ 2 అనేది ఉండొచ్చు అనేది మా అభిప్రాయం. ఎందుకంటే గ్రూప్ 2 ఉండొద్దు అని అంటే గ్రూప్ 1A, గ్రూప్ 1Bగా చేసే పరిస్థితి ఉండాలంటే నా ఉద్దేశంలో నా అనాలిసిస్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడ్డటువంటి కొత్త సిలబస్ వచ్చింది. ఇంతవరకు ఒక్కసారి కూడా ఎగ్జామ్ అనేది జరగలేదు గ్రూప్ 1 విధానంలో. కాబట్టి వచ్చినటువంటి విధానం గ్రూప్ 1 విధానంలో ఎగ్జామ్ లేకుండా దాన్ని మారుస్తారని నేనైతే అనుకుంటలేను. అంటే ఒక్కసారైనా ఎగ్జామ్ కండక్ట్ చేసినాక, ఎందుకంటే ఆ సిలబస్ ప్రియారిటీలో చాలామంది అభ్యర్థులు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఇంకా దానికి సంబంధించినటువంటి విధానం వాళ్ళు ఆల్రెడీ అవలంబిస్తారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 2ని కొత్తగా దాంట్లో చేర్పించినప్పుడు కొంత మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఏ విధంగా అనేది చాలా లాంగ్ ప్రాసెస్. కాబట్టి ఇప్పట్లో అయితే నాకున్నటువంటి 12 ఏళ్ల కాంపిటేటివ్ అనుభవంలో గ్రూప్ 2 అనేది ఇమీడియట్లీ ఇప్పుడు వెళ్ళిపోయి గ్రూప్ 1A, గ్రూప్ 1Bగా మారకపోవచ్చు అనేది నా యొక్క ఉద్దేశం, నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక కమిటీ సిఫార్సుల మేరకు అప్పటికే కలపాలని చెప్పినప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంత వేరువేరుగానే కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా చాలామంది మళ్ళీ కూడా గ్రూప్ 2 ఉంటుందా ఉండదా అనే డౌట్ అయితే ఉంది. సరే, మన అనాలసిస్ నాకున్నటువంటి ఈ కాంపిటేటివ్ అవేర్నెస్లో మాత్రమే నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తున్నా. అది ఒకటి. ఇంకా రెండవది, గ్రూప్ 2కు సంబంధించినటువంటి వేకెన్సీస్ కోసం మాత్రం ప్రభుత్వం చాలా డిపార్ట్మెంట్లకి రాసినట్టు ఎవరైతే మా సన్నిహిత మిత్రులు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ కన్సల్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ వచ్చినట్టు పంపించమని చెప్పినట్టు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళే చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే గ్రూప్ 2కు సంబంధించి గ్రూప్ 3కి సంబంధించినటువంటి వేకెన్సీ వివరాలు ప్రభుత్వం పంపమని చెప్పింది. కాబట్టి అత్యంత త్వరలోనే అని అనుకుంటే 2020 ఎండింగ్ వరకల్లా గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు మ్యాక్సిమం రావచ్చు అని అనిపిస్తుంది. అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించి ఆల్రెడీ పంపమని చెప్పినప్పటికీ కొన్ని శాఖల దగ్గర కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు పంపట్లేదు అనేది కూడా ఈ సమాచారం. ఇది అండి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 వేకెన్సీకి సంబంధించినటువంటి సమాచారం. ఇంకా దాని అత్యంత త్వరలోనే ఎలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే జోనల్ సిస్టమ్ క్లియరెన్స్ కానీ ఇంకా మిగతా విషయాలను కానీ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి.